السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على رسوله الكريم وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా, ఇన్షా అల్లాహ్ మనం అసలు సృష్టికర్త ఎవరు, ఈ సృష్టికి గల కారణం ఏమిటి అనేటువంటి కొన్ని విషయాల గురించి చర్చించుకుందాము. సోదరులారా, సోదరిమణులారా, అసలు ఈ యొక్క అనంతమైనటువంటి విశ్వాన్ని ఎవరు సృష్టించారు? అసలు నన్ను ఎవరు పుట్టించారు? నా పుట్టుకకు గల కారణం ఏమిటి అన్నటువంటి విషయం గురించి ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? ఏ రోజైనా సరే నన్ను ఆ సృష్టికర్త ఎందుకు పుట్టించాడు అన్నటువంటి విషయంపై కొంచెమైనా మనం ఆలోచించామా? అసలు ఈ భూమాకాశాల విస్తృత వ్యవస్థ ఎలా ఏర్పడింది? ఈ సృష్టికి గల కారణం ఏమిటి? ఈ సూర్య చంద్ర నక్షత్రాలు యొక్క రాకపోకల యొక్క ఉద్దేశం ఏమిటి? సముద్రాలు వాటి యొక్క సరిహద్దుల్లోనే ఎలా ఉండగలుగుతున్నాయి? మరియు మనిషి స్వయాన తన గురించి గనక ఆలోచన చేస్తే అసలు ఇంత అద్భుతమైనటువంటి ఆకారం మనిషికి ఎందుకు ప్రసాదించబడింది? ఇంత అద్భుతంగా మనిషి చూడగలుగుతున్నాడే, చూడడానికి కళ్ళు, వినడానికి చెవులు, ఆలోచించడానికి మేధస్సు, ఈ విధంగా నకసిక పర్యాంతం మనిషికి ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో మనిషి పుట్టించబడ్డాడే. దీనికి గల కారణాన్ని ఎప్పుడైనా సరే మనం ఆలోచన చేశామా? మరి ఇంత అద్భుతమైనటువంటి సృష్టి ఎలా ఏర్పడింది? మనిషి తన చేతులతో ఏమైనా తయారు చేశాడా? సంవత్సరాల తరబడి దీనిపై ఏమైనా కృషి చేశాడా అని మనం పరిశోధన చేస్తే మనిషి యొక్క బుద్ధి ఎంత మాత్రము కాదు అని మాత్రమే తెలియజేస్తుంది. సోదరులారా, అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్లో తెలియజేస్తూ ఈ విధంగా అంటున్నాడు, అమ్ ఖులిఖు మిన్ గైరి షైఇన్ అమ్ హుముల్ ఖాలిఖూన్. ఏమిటి, వారు ఏ సృష్టికర్త లేకుండానే సృష్టించబడ్డారా? సృష్టికర్త లేకుండానే వారు సృష్టించబడ్డారా? అమ్ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్ బల్లా యుఖినూన్. లేక భూమాకాశాల యొక్క సృష్టికర్తలు వారేనా? బల్లా యుఖినూన్. అసలు వీరు విశ్వాసవంచరు. వాస్తవంగా ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వశక్తిమంతుడైనటువంటి ఆ అల్లాహ్ ఈ విశ్వ సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఇందులో మనిషికి కావలసినటువంటి అవసరాలన్నిటినీ కూడా ఏర్పరిచాడు. ఆయనకి మనిషికి ఏమేమి కావాలో ఆయనకు తెలుసు కాబట్టి ప్రతి విషయాన్ని, ప్రతి వస్తువుని మనిషి కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తయారు చేసి ఉంచాడు. సోదరులరా, ఒక తెలివైనటువంటి వ్యక్తి యొక్క బుద్ధి చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఈ అద్భుతమైనటువంటి సృష్టికి సృష్టికర్త ఉన్నాడు, ఆయనే అల్లాహ్. మహాప్రభు ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై 1400 సంవత్సరాల క్రితమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క ఖురాన్ని అవతరింపజేసి సృష్టికర్త యొక్క గుణగణాలను తెలియజేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. అల్లాహ్ ఇలా అంటున్నాడు, ఓ మహాప్రవక్త, ఈ విధంగా చెప్పు, అల్లాహ్ ఒక్కడు, అల్లాహ్ అద్వితీయుడు, ఆయన నిరపేక్షాపరుడు, ఆయనకు సంతానము లేదు మరియు ఆయన ఎవరికి సంతానము కాదు, మరియు ఈ సృష్టిలో ఆయనకు సరి సమానులు ఎవరూ లేరు. ఈ వాక్యాల ద్వారా మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే, ఈ సృష్టికి సృష్టికర్త ఉన్నాడు, ఆయనే అల్లాహ్. ఒకవేళ ఈ సృష్టిలో ఒకరికంటే ఎక్కువ మంది సృష్టికర్తలు ఉండి ఉంటే ఈ యొక్క సృష్టి అనేటువంటిది అల్లకల్లోలమైపోయి ఉండేటువంటిది, సృష్టి నాశనమైపోయి ఉండేటువంటిది. ఒకడే సృష్టికర్త కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి రీతిలో ఈ సృష్టి అనేటువంటిది నడపబడుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అంటున్నాడు, లౌ కాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహి లఫసదతా. ఒకవేళ ఈ సృష్టిలో ఒకరు తప్ప ఎంతో మంది దేవుళ్ళు గనక ఉండి ఉంటే, ఎంతో మంది సృష్టికర్తలు గనక ఉండి ఉంటే ఈ సృష్టి ఎప్పుడో నాశనమైపోయి ఉండేటువంటిది. ఆ అల్లాహ్ ఎంత గొప్ప సృష్టికర్త అంటే ఈ యొక్క సృష్టిలో ఆయనకు పోలింది లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అంటున్నాడు, లైస కమిథ్లిహి షైఉన్ వహువస్ సమీఉల్ బసీర్. అల్లాహ్ను పోలినటువంటి వస్తువు ఈ యొక్క సృష్టిలో ఏమీ లేదు, ఆయన వినేవాడు మరియు చూసేవాడు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అద్భుతమైన మహా గొప్ప సృష్టికర్త. ఆయన పోలింది ఈ యొక్క విశ్వంలో ఏదీ లేదు సోదరులారా. కానీ ఈనాడు అజ్ఞానాంధకారంలో మనిషి తచ్చాడుతూ తనను తాను మోసం చేసుకుంటున్నాడు. నిజ సృష్టికర్తను గుర్తించకుండా తనను తాను నరకాగ్ని వైపుకు తీసుకువెళుతున్నాడు. సోదరులారా, ఆలోచించండి. ఈ రోజున మనిషి ఎవరెవరినో ఆరాధిస్తున్నాడు. రాళ్లను, చెట్లను, పుట్టలను, ప్రతిదాన్ని కూడా ఆరాధనకు అర్హుడుగా చేసుకుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో సాటి కల్పిస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయమై సూరతుల్ హజ్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, యా అయ్యుహన్నాస్ దురిబ మసలున్ ఫస్తమిఊ లహ్ ఇన్నల్లదీన తద్ఉన మిన్ దూనిల్లాహి లన్ యఖ్లుఖూ దుబాబన్ వలవ్ ఇజ్తమఊ లహ్ వఇన్ యస్లుబుహుముద్ దుబాబు షైఅన్ లా యస్తన్ఖిదూహు మిన్ దుఅఫత్ తాలిబ్ వల్ మత్లూబ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అంటున్నాడు,
ఓ ప్రజలారా, అల్లాహ్ మీకు ఒక ఉపమానాన్ని గురించి తెలియజేస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. మీరు అల్లాహ్‌ని కాదని ఎవరినైతే పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో వారు ఈ యొక్క సృష్టిలో ఒక రెక్కను కూడా తయారు చేయలేరు. ఈగ రెక్కను కూడా తయారు చేయలేరు. అంతెందుకు, ఒకవేళ ఆ ఈగ వారు తినేటువంటి దానిలో, వారి దగ్గర ఉన్నటువంటి దానిలో నుంచి ఏదైనా సరే ఎత్తుకెళితే వారు దాన్ని కూడా తిరిగి తీసుకురాలేరు. మీరు ఎవరినైతే అడుగుతున్నారో, ఎవరినైతే ప్రశ్నిస్తున్నారో వారు బలహీనులే మరియు మీరు బలహీనులే. అడిగేటువంటి వాడు, అడగబడేటువంటి వాడు ఇద్దరు కూడా బలహీనులే. ఈరోజు వాస్తవంగా ముస్లిం సమాజంలో చాలామంది ముస్లిమేతరులు కూడా ఎంతోమంది అజ్ఞానంతో సమాధుల దగ్గరకు వెళ్ళి మనలాగా బ్రతికి, మనలాగా తిని, మనలాగా కోరికలను అనుభవించినటువంటి ప్రతి వారి దగ్గరకు వెళ్ళి తమ యొక్క నుదుటిని వారి యొక్క పాదాల దగ్గర ఆనిస్తున్నారు. అసలు మనం ఈ యొక్క ప్రపంచంలోకి ఎందుకు పంపించబడ్డాము, మన పుట్టుకు గల కారణం ఏమిటి అన్నటువంటి విషయాలను గనక మనం పరిశీలించకపోతే మన జీవితానికి పరమార్థం ఉండదు సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అంటున్నాడు, అఫహసిబతుం అన్నమా ఖలఖనాకుం అబసన్ వ అన్నకుం ఇలైనా లా తుర్జావున్. ఏమిటి, మేము మిమ్మల్ని పుట్టించి యథావిధిగా వదిలేశాము అనేటువంటి భావనలో మీరు ఉన్నారా? మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అన్నటువంటి విషయమై మీరు ఆలోచిస్తున్నారా? ఇది సుతరాము మనిషి యొక్క అజ్ఞానము. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషిని పుట్టించిన తర్వాత అతని యొక్క సన్మార్గం కొరకు, రుజుమార్గం కొరకు, సత్యమార్గం కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతరో మంది దైవ ప్రవక్తలను ఈ భూమండలంపై ఆవిర్భవింపజేశాడు. వలఖద్ బఅథ్నా ఫీ కుల్లి ఉమ్మతిన్ రసూలన్ అన్ యఅబుదుల్లాహ వజ్తనిబుత్ తాగూత్. వచ్చినటువంటి ప్రతి ప్రవక్త కూడా అల్లాహ్ని మాత్రమే ఆరాధించండి మరియు అల్లాహ్కు ఎవరిని సాటి కల్పించకండి, తాగూత్ జోలికి వెళ్ళవద్దు అంటూ ప్రతి ప్రవక్త కూడా ప్రతి జాతి వారిని హెచ్చరించారు. సోదరులారా, ఇవన్నీ కూడా ఇస్లాం యొక్క అద్భుతమైనటువంటి బోధనలు. ఈ యొక్క ఇస్లాం ఈనాటి 1400 సంవత్సరాల క్రితమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ధర్మాన్ని పరిపూర్ణంగా వించాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు, అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా. ఓ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మేము మీపై ఈ రోజున ఈ యొక్క ధర్మాన్ని పరిపూర్ణంగా వించాము. ఈ రోజు తర్వాత ఇందులో ఎటువంటి కొత్త విషయానికి చోటు లేదు. ఒకవేళ ఎవరైనా సరే కొత్త విషయాలకు పాల్పడితే వారు మార్గభ్రష్టత్వానికి లోనవుతారు అన్నటువంటి విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు తెలియచేశాడు. సోదరులారా, ఈ విషయాలన్నింటినీ గనుక మనం ఆలోచిస్తే ఈ సృష్టికి సృష్టికర్త ఆ అల్లాహ్ మాత్రమే. ఆయనే మనకు ఉపాధి ప్రసాదిస్తున్నాడు. ఆయనే మనకు ఈ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు. కనుక మనం జ్ఞానంతో ఆలోచించాలి. ఒకసారి ఆలోచన చేయండి, యోచన చేయండి. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనమంటూ లేనప్పుడు మన తల్లుల గర్భాలలో మనకు ఉపాధి ప్రసాదించి, మనకు అల్లాహ్ అసలు ఎనలేనటువంటి తన కారుణ్యాన్ని ఆ సమయంలో మన మీద కురిపించాడే. కానీ ఎప్పుడైతే మనం బయటికి వచ్చామో అజ్ఞానంతో, తాత ముత్తాతల యొక్క ధర్మాలను మనం పాటిస్తూ ఆ అల్లాహ్కు మనం ఎంతటి వ్యతిరేకతను ఈరోజు చూపిస్తున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. సోదరులారా, ఇస్లాం ధర్మం ద్వారానే మనిషికి ఇహపరాల సాఫల్యం ఉంది. అల్లాహ్ని నమ్ముకోవడం ద్వారానే మనిషికి ఇహపరాల సాఫల్యం ఉంది. ఇస్లాంలోకి రావడం వలన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషిని శుద్ధిపరుస్తాడు, అతని యొక్క పాపాలన్నింటినీ క్షమిస్తాడు, మనిషి యొక్క పాపాలను కడిగి వేస్తాడు, అతన్ని మళ్ళీ ఉత్తమంగా తీర్చిదిద్దుతాడు. ఏ వ్యక్తి అయితే అల్లాహ్ని నమ్ముకుంటాడో, అల్లాహ్ వైపు మరలుతాడో ఆ వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగానైతే పుట్టినటువంటి పసిబిడ్డ పాపరహితుడై ఉంటాడో, ఎటువంటి పాపం అతనిపై ఉండదో ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని తీర్చిదిద్దుతాడు అన్నటువంటి వాగ్దానం ఉంది. కనుక మనం ఇస్లాం గురించి యోచన చేయాలి. అసలైనటువంటి ఇస్లాం యొక్క జ్ఞానాన్ని సముపార్జించాలి మరియు అసలైనటువంటి సృష్టికర్తను మనం గుర్తించాలి. మన జీవితంలో ఉండవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్ష్యం ఇదే. ఒకవేళ ఈ లక్ష్యం గనక మనది కాకపోతే ఇక ఎన్ని లక్ష్యాలు ఉన్నా సరే అన్నీ వ్యర్థమే. కనుక బుద్ధి జ్ఞానంతో ఆలోచిస్తే మనిషికి అసలైనటువంటి సృష్టికర్త ఎవరో అనేటువంటి ఆలోచన కలుగుతుంది. అల్లాహ్తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఆయన్ని మాత్రమే ఆరాధించేటువంటి బుద్ధిని, భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఇహపరాల సాఫల్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. షిర్క్ మరియు కుఫ్ర్ నుంచి మనందరినీ రక్షించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.